అసలు ఎందుకు జూలై 2వ తారీఖున కాలేజీలు బంద్ చేయాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నారు? నా పేరు తారకేశ్వరి నేత, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం కూడా 3 సంవత్సరాల పెండింగ్లు ఫీజులు బకాయిలు పెట్టింది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తెచ్చింది అని అంటే, ఏది ఉన్నా మేము చూసుకుంటాము, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పేసి అందరినీ మభ్య పెడితే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పటివరకు 6 హామీలు ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీలో అమలు చేసింది ఏది? ఆ బస్సు ఒక్కటే చేసింది, అంతకు మించింది ఏమీ చేయలేదు. 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటలాటి ఇప్పటివరకు ఒక్క బకాయిని కూడా విడుదల చేయకుండా విద్యార్థులను మోసం చేస్తుంది. ఏ పరంగానంటే విద్యలో మొత్తం దూరం చేసేసేయాలి. జీవో నంబర్లు 7, 8, 9 తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్, అందుకని మీరు జూలై 2వ తారీఖున కాలేజ్ బంద్ కోరుకుంటున్నారు. అందుకోసమే ఈ జూలై 2వ తేదీన కాలేజీలు కానివ్వండి, పీజీ ఏ కాలేజ్ అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలన్నీ బంద్ ప్రకటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ బంద్లో పార్టిసిపేట్ చేయాలనేసి బీసీ మహిళా సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ. థ్యాంక్ యూ.